Welcome back to our channel GPK Shorts and Entertainment. నా పేరు పవన్. కంటెంట్ ఈజ్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. ఈరోజు మన వీడియోలో విఏ ఆనంద్ డైరెక్షన్లో సందీప్ కిషన్ హీరోగా నడిచిన ఊరు పేరు భైరవ్ కోన ఈ మూవీ గురించి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ నుంచి ఈ టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచి ఒక పాజిటివ్ బజ్ అయితే ఉందండి ఈ మూవీ మీద. ఎందుకంటే బేసిక్గా విఏ ఆనంద్ హర్రర్, థ్రిల్లర్, కామెడీ జానర్లో తనకంటూ ఒక మార్క్ ఉంది. సో ఆ నమ్మకంతో ప్లస్ సందీప్ కిషన్ బేసిక్గా ఒక పొటెన్షియల్ ఉన్న హీరో. యాక్షన్లో చాలా ఈజీ ఉంటుంది తన యాక్టింగ్లో. నాకు పర్సనల్గా అయితే తన యాక్టింగ్ చాలా ఇష్టం. కానీ తనకు తగ్గ మూవీ అయితే ఇప్పటివరకు పడలేదు. చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు అయింది. సో ఒక మంచి సినిమా వస్తే మాత్రం తను కంపల్సరీగా ప్రూవ్ చేసుకుంటాడు. సో వీళ్ళిద్దరి వల్ల, ఈ కాంబినేషన్ వల్ల మనకి ఈ మూవీ మీద అయితే ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. సో ఆ మూవీ అనేది 16th రోజు రిలీజ్ అయింది మూవీ. సో ఈ మూవీ ఎలా ఉంది, నిజంగానే మనం ఆడియన్స్ వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోగలిగారా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో మెయిన్గా విఏ ఆనంద్ ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ కొన్ని మనకి నోటెడ్ మూవీస్ ఏదంటే ఎక్కడికి పోతా వచ్చినవాడ, ఒక్క క్షణం, నేను వీడని నేడని నేనే, ఇటువంటి మూవీస్ చాలా బాగా తీశాడు హర్రర్ థ్రిల్లర్ జానర్లో. సో వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఈ మూవీలో ఎందుకో కొంచెం వెనకబడ్డాడు అనిపించింది. అంటే కొంత ల్యాగ్ అయితే ఉంది ఈ మూవీలో కంపేర్ విత్ ప్రీవియస్ మూవీస్. కానీ ఓవరాల్గా అయితే ఈ మూవీ ఒకసారి చూడొచ్చు అండ్ టైంపాస్కి వన్ టైం వాచబుల్ ఈ మూవీ. సో సందీప్ కిషన్ కోసం లేదా విఏ ఆనంద్ డైరెక్షన్ స్కిల్స్ కోసం ఒకసారి వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ ఈ మూవీకి వెళ్ళొచ్చు. సో ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, బసవ అనే హీరో క్యారెక్టర్, సందీప్ చేసిన క్యారెక్టర్ బసవ క్యారెక్టర్, మూవీ స్టార్టింగ్లోనే ఒక పెళ్లి కూతురు నగల్ని దొంగిలించి పారిపోతున్నాడు. సో ఈ ప్రాసెస్లో తన తెలియకుండానే ఒక భైరవ్ కోన అనే ఒక విలేజ్లో ఇరుక్కుపోతాడు. సో ఈ భైరవ్ కోనకి ఒక చరిత్ర ఉంటుంది. ఎవరైనా ఎంటర్ అయితే మాత్రం మళ్ళీ రావడం చాలా కష్టం. బట్ ఆ విలేజ్లో ఇరుక్కుపోతాడు. సో అలా ఇరుక్కుపోయిన బసవ తిరిగి మళ్ళీ బయటికి ఎలా వచ్చాడు, అసలు వచ్చాడా లేదా, అసలు ఆ నగల్ని ఎందుకు దొంగిలించాడు, ఏంటి భైరవ్ కోనకున్న చరిత్ర ఏంటి అనేది మిగతా స్టోరీ ఈ మూవీలో. సో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది కాన్సెప్ట్. మెయిన్ కోర్ పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా నీట్గా ఉంది. కామెడీ కానీ మన మెయిన్గా కమెడియన్స్ వైవా హర్ష, వెన్నెల కిషోర్ వీళ్ళైతే చాలా బాగా చేశారు కామెడీ. అండ్ హీరోయిన్ పార్ట్లో వర్ష బొలమ్మ అండ్ కావ్య తాపర్కి అయితే మంచి స్క్రీన్ ప్లేస్ వచ్చింది. తను కంపల్సరీగా ప్రూవ్ చేసుకుంది. రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఆల్రెడీ ఇంతకుముందు ఈగల్ సినిమా అప్పుడు చెప్పాను, తను చాలా యాక్టింగ్ చాలా బాగుంది. కంపల్సరీగా ఒక పెద్ద సినిమాల్లో హీరోయిన్గా ఛాన్స్ వస్తుందని. సో కంపల్సరీగా ఈ మూవీ చూస్తే మళ్ళీ నాకు ఇంకో నమ్మకం కూడా వచ్చింది. ఎందుకంటే ఈగల్లో కొంచెం క్లాస్గా చేసింది అండ్ ఈ మూవీలో మాస్గా కూడా చేసింది. కాబట్టి ఫ్యూచర్లో కంపల్సరీగా తనకి పెద్ద మూవీస్లో ఛాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇలా ఈ మెయిన్ ఈ 3 క్యారెక్టర్స్ సందీప్, వైవా హర్ష అండ్ వెన్నెల కిషోర్ అండ్ అఫ్కోర్స్ కావ్య తాపర్, వీళ్ళ మీద ఈ మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. సో ఫస్ట్ హాఫ్ చాలా హ్యాపీగా హైవే మీద వెహికల్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది జర్నీ. అండ్ సెకండ్ హాఫ్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారి భైరవ్ కోన చరిత్ర, ఈ భైరవ్ కోనకి అండ్ గరుడ పురాణానికి ఒక లింక్ పెట్టారండి. అది పాయింట్ మీద అయితే బాగుంది కానీ ఎగ్జిక్యూషన్లో కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఆ గరుడ పురాణ లింక్ ఒక్కసారి మనకి రివీల్ అయిన తర్వాత మాత్రం స్టోరీ మీద కొంచెం పట్టుపోయింది డైరెక్టర్ అనుకుంటాం. ఎందుకు పట్టుపోయిందంటే తన ఆలోచన విధానం ఈ స్టోరీని ఇక మీద నుంచి ఈ సెకండ్ హాఫ్లో ఒకటి హర్రర్గా నడపాలా, లేదా థ్రిల్లర్గా నడపాలా, లేదా కామెడీ జానర్లో నడపాలా, లేదా ఒక లవ్ స్టోరీ లాగా ఉంచాలా అనే కన్ఫ్యూషన్లో కొంచెం సెకండ్ హాఫ్ అనేది కంపల్సరీగా డ్యామేజ్ అయింది అని నాకు అనిపించింది. బట్ ఒకసారి అయితే చూడొచ్చు, ఎటువంటి హోప్స్ లేకుండా. విఏ ఆనంద్ అనే హోప్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం కంపల్సరీగా మనం డిసప్పాయింట్ అవుతాం. నేను అయినా కాబట్టి చెప్తాను. బట్ ఒకసారి చూడొచ్చు, నో డౌట్. అండ్ ఇక్కడ ఈ మూవీలో సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కాబట్టి సెకండ్ హాఫ్ కంపారిటివ్గా అంత బాగాలేదు.
కొంచెం బోర్ అనిపిస్తుంది. అండ్ మూవీ అనేది ఏ జానర్లో వెళ్తుందో మనకు కూడా అర్థం కాదు. అండ్ వీటి తగ్గట్టు ఈ హర్రర్, కామెడీ అండ్ థ్రిల్లర్ జానర్తో పాటు కొంచెం జాంబీ టైప్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సో ఇన్ని జానర్లు కలిసేపటికి అదొక కిచీలాగా తయారైంది. ఫైనల్గా అయితే ఎండింగ్ పాయింట్ అండ్ నార్మల్ పాయింట్ ఒక చిన్న పాయింట్ అనిపిస్తుంది మనకి, ఇంతేనా ఈ పాయింట్ కోసం అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఎనీవే ఒకసారి అయితే మూవీ చూడొచ్చు కంపల్సరీగా. ఒకసారి చూసేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ ఇంకోటి మెయిన్, ఈ మూవీలో మెయిన్ కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు. ప్లస్ పాయింట్స్ అయితే మాత్రం కంపల్సరీగా సందీప్ కిషన్ ఈజ్ ద మెయిన్ ప్లస్ పాయింట్. తనైతే ఆ క్యారెక్టర్ మీద ప్రాణం పెట్టాడు, బసవ క్యారెక్టర్ మీద. అండ్ కామెడీ బై వైభవ హర్ష అండ్ వెన్నెల కిషోర్, వీళ్ళు చాలా బాగా చేశారు. కామెడీ అయితే మంచిగా వర్కౌట్ అయింది. అండ్ రవిశంకర్ కూడా తనకు ఉన్నంతలో హీరోయిన్స్ కానీ కావ్య తాపర్ అండ్ వర్షా బొలమ్మ అండ్ రవిశంకర్, బొమ్మాల రవిశంకర్, వీళ్ళకి కూడా కొంత మంచి క్యారెక్టర్లు వచ్చాయి. సో వాళ్ళ తగ్గట్టు, వాళ్ళ పాత్ర తగ్గట్టు వాళ్ళు చేశారు. అండ్ పర్టికులర్గా మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి, శేఖర్ చంద్ర మ్యూజిక్. సో ఈ శేఖర్ చంద్ర మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే కొన్ని చోట్ల చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ ఎక్కువ లేవు, బట్ ఉన్నంతలో ఉన్న సాంగ్స్ అయితే చూడడానికి అండ్ వినడానికి అయితే నీట్గా ఉన్నాయి. సో ఆ పాయింట్లో మ్యూజిక్ ఇస్ ప్లస్. అండ్ మైనస్ ఏంటంటే కొన్ని చూడగానే మనం తెలిసిపోతున్నాం, విఎఫ్ఎక్స్ షార్ట్స్ అనేవి అంత రాలేదు, అంత పర్ఫెక్ట్గా రాలేదు. కొన్ని విఎఫ్ షార్ట్స్ అయితే తెలిసిపోతుంది. అండ్ ఇంకా వీటికి మించిందంటే భైరవ్ కోన సెటప్ అండి. అసలు ఈ భైరవ్ కోన విలేజ్ సెటప్పే మనకు కొంచెం కనెక్ట్ కావు, ఎందుకంటే చాలా ఆర్టిఫిషియల్ ఉంటుంది ఆ సెట్టింగ్. భైరవ్ కోన విలేజ్ సెటప్ అనేది మనం వెంటనే కనెక్ట్ అయ్యి కంపల్సరీగా రియల్ వరల్డ్కి ఈ భైరవ్ కోన అనేది ఐసోలేట్ అయిందని కంపల్సరీగా అనిపిస్తుంది మనకి. అది ఎప్పుడైతే ఐసోలేట్ అయిందో మనం కూడా ఆ భైరవ్ కోన సెటప్ నుంచి కొంచెం ఐసోలేట్ అవుతాం. ఇది ఏంద్రాబాబు మొత్తం ఆర్టిఫిషియల్గా ఉంది అని అనిపిస్తుంది ఆ స్క్రీన్లో చూస్తే. సో అదేవిధంగా సెకండ్ హాఫ్, డల్ సెకండ్ హాఫ్, ఇవన్నీ మెయిన్గా మైనస్ పాయింట్స్. సో విఏ ఆనంద్ ఈ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే కంపల్సరీగా ఈ సినిమా అనేది అయితే మంచి హిట్ వచ్చిండేది. సందీప్ కృష్ణ కూడా మంచి హిట్ వచ్చిండేది. కానీ కొంచెం సెకండ్ హాఫ్ డల్ కావడం వల్ల మూవీ పర్లేదు, బాగుంది అనే దగ్గర ఆగిపోయింది. బట్ సందీప్ కృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ మూవీ సందీప్ కృష్ణకి అయితే మంచి హిట్ వచ్చినట్టే. కానీ విఏ ఆనంద్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం తన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ అయితే అంత లేదు. బట్ ఒక్కసారి అయితే ఈ వీకెండ్కి మీకు కామెడీ థ్రిల్లర్ జానర్ ఇష్టమైతే కంపల్సరీ ఈ వీకెండ్కి దిస్ మూవీ ఈజ్ ద బెస్ట్ చాయిస్. కంపల్సరీగా అందరూ చూసేయండి ఈ మూవీ. మీ కామెడీ థ్రిల్లర్ జానర్ ఇష్టమైతే, హర్రర్ అయితే కాదు, పెద్ద హర్రర్ ఎలిమెంట్స్ ఏం లేవు, బట్ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఆ ట్విస్ట్లు కూడా చూడడానికి బాగున్నాయి. సో కాబట్టి ఇది హ్యాపీగా చూసేయచ్చు మీరు. అండ్ దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ రివ్యూ అబౌట్ ఊరు పేరు భైరవ్ కోన. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, థ్యాంక్ యూ.